ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆలగడ్డ నియోజకవర్గంలో గత 70-80 సంవత్సరాల క్రితము మదిలేటి రెడ్డి, ఎద్దుల పాపం అనే వ్యక్తులు 10 ఎకరాల భూమి స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది అధ్యక్ష. 70-80 సంవత్సరాల క్రితము ఏదైతే బిల్డింగ్ కట్టారో అదే బిల్డింగ్లో హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. 1000 మంది చదువుతున్న ఈ ప్రెమిసెస్లో అధ్యక్ష గత గవర్నమెంట్లో మరి ఆల్రెడీ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా డిగ్రీ కాలేజ్ అక్కడే శాంక్షన్ చేయించి బలవంతంగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని అందులో తోయడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వాళ్ళు భూమిని కేటాయించలేకపోయినారు అధ్యక్ష. అదొక బిల్డింగ్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయించలేకపోయినారు అధ్యక్ష. ఏదైనా అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు అధ్యక్ష జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కొట్లాడుతుంటారు అధ్యక్ష క్లాస్ రూమ్స్ లేక. ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ రూమ్స్ ను కూడా క్లాస్ రూమ్స్ గా కన్వర్ట్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చూసుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 1000కి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ ప్రెమిసెస్ లో అధ్యక్ష సఫిషియెంట్ టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతంలో కాంపౌండ్ వాళ్ళు ఉండింది అధ్యక్ష. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్లో మీటింగ్ పెట్టారు అధ్యక్ష. ఆ మీటింగ్ పెట్టినప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్స్ రావడం పోవడం ఇబ్బంది అని చెప్పి కాంపౌండ్ వాల్నే కూల్చేశారు అధ్యక్ష. మళ్ళీ ఆ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కూడా చేయించలేకపోయారు అధ్యక్ష గత గవర్నమెంట్ లో. అంతేకాకుండా అధ్యక్ష డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిన్సిపల్ అడిగినప్పుడు 4 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. 4 కోర్సులకి 3 సంవత్సరాలకు సఫిషియెంట్ గా సరిపోయే 30 క్లాస్ రూమ్స్ అవసరం ఉంది అధ్యక్ష. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అవసరం ఉంది అధ్యక్ష. టాయిలెట్స్, లైబ్రరీ, స్టాఫ్ రూమ్స్ అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్స్, స్పోర్ట్స్ కిట్స్, స్మార్ట్ బోర్డ్స్, టేబుల్స్ కూడా అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ లోకేష్ అన్న గారికి ఒక చిన్న ప్రపోజల్ అధ్యక్ష. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి. కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్లు ఇవన్నీ ఫర్నిచర్ అంతా కూడా నా తరపు నుంచి P4 కింద ఎన్రోల్ అయిన వాళ్ళ తరపు నుంచి మా జిల్లా మంత్రులు తరపు నుంచి మేము డొనేట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఆల్రెడీ తహసీల్దార్ గారు 2.5 ఏకర్స్ ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. మరి డిగ్రీ కాలేజ్లో టీచింగ్ 24 మంది అవసరమైతే 15 మాత్రమే ఫిల్అప్ అయిన అధ్యక్ష. 9 వేకెన్సీ ఉన్నాయి. నాన్ టీచింగ్ 10 ఉంటే 7 ఫిల్ అయినాయి, 3 వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా లోకేష్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. ఎద్దుల పాపమ్మ ఏదైతే కాలేజ్ స్కూల్ ఉందో అధ్యక్ష అదొక మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకొని హై స్కూలు, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ ఒక మోడల్ గా తీసుకొని డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ప్రొవైడ్ చేస్తే మిగతావన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసి మంచి రిజల్ట్స్ నుంచి వచ్చేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గత 2 సంవత్సరాల్లో ఆస్క్ అఖిల ప్రోగ్రామ్ అనే ద్వారా యువతతో మేము కనెక్ట్ అవుతున్నాం అధ్యక్ష. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు యువత చెప్పింది మాకు సరైన ఉద్యోగాలు ఆలగడ్డలో మాకు కావాలి, సరైన కంపెనీస్ మాకు ఆలగడ్డలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సందర్భాల్లో లోకేష్ అన్న గారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆలగడ్డ పర్సెప్షన్ మార్చామని చెప్పి లోకేష్ అన్న గారు మాకు అడ్వైస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ అడ్వైస్ ని చాలా సీరియస్ గా తీసుకొని స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్పినాం అధ్యక్ష. ఇఫ్ వీ కెనాట్ గెట్ జాబ్స్ దెన్ వీ విల్ క్రియేట్ జాబ్స్ అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ గవర్నమెంట్ కాలేజ్ మాకు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ మీరు ప్రొవైడ్ చేస్తే ఇదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న 10 మంది స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం ఉద్యోగాల అధ్యక్ష వాళ్ళతోనే పరిశ్రమలు పెట్టిస్తామని చెప్పి లోకేష్ అన్న గారికి మాట ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో మేము మాట్లాడి 120 మంది పిల్లలని హుసూర్కి పంపించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే ఆలగడ్డలో 827 మందికి ఉద్యోగాలు ఇప్పించినాం అధ్యక్ష. ర్యాపిడో, ఊబర్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వడానికి పేద విద్యార్థులకి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా ఆల్రెడీ ర్యాపిడో నంద్యాలలో ఉంది అధ్యక్ష. వాళ్ళని కన్విన్స్ చేసి ఆలగడ్డకు కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి క్యాప్టెన్స్ కూడా ప్రొవైడ్ చేసి తొందరలోనే ర్యాపిడో ఆలగడ్డకు కూడా తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారికి ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది అధ్యక్షత. ఏదైతే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారో ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడామో అదే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఈరోజు గ్యాలరీలో కూర్చొని మరి వింటున్నారు అధ్యక్ష. ఈరోజు మేము మాట్లాడింది లోకేష్ అన్న గారి మాటలు విని ఇన్స్పైర్ అవ్వడానికి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి అవకాశం ఇచ్చిన చైర్కి ఆనరబుల్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష ఉంది మీరు క్వశ్చన్ ఇవ్వండి. ప్రాబ్లం క్వశ్చన్ ఇవ్వకుండా ప్రాబ్లం అంటే అట్లా అధ్యక్ష
ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద అఖిలప్రియ గారు మాట్లాడారు అధ్యక్ష. ప్రశ్న వేసింది అఖిలప్రియ గారు అధ్యక్ష. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకసారి తీసుకుంటే అధ్యక్ష సుమారుగా 37 డిగ్రీ కళాశాలలో భవనాలు లేకుండా అంటే సొంత భవనాలు లేకుండా నడుస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల 6,700 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది అధ్యక్ష. ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేయాలి, అన్ని హంగులు కల్పించండి. సుమారుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష పర్ డిగ్రీ కళాశాల. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే అధ్యక్ష మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్యారల్ గా కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత మా. ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాల తీసుకుంటే అధ్యక్ష మొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడు కేవలం 18 మంది పిల్లలు ఉంటే అధ్యక్ష పోయిన సంవత్సరం అంటే 25-26కి వచ్చేగల 103 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరడం జరిగింది అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద పీక్ రోల్స్. కానీ శాంక్షన్ ఇంటేక్ వచ్చేసి 180 మంది అధ్యక్ష విద్యార్థులు. దాంట్లో టీచింగ్ పోస్ట్ ఫుల్ శాంక్షన్ విద్యార్థులు చేరితే తప్పనిసరిగా అవసరమైన మేరకు టీచింగ్ పోస్ట్ నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడే అఖిలప్రియ గారు చెప్పినట్లు ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఉంది కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. దాంతో పాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు. అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకీ కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష మేడం గారు హామీ ఇచ్చారు ఇంకా చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష రెండో విషయము మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష లైబ్రరీ అధ్యక్ష గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళినా సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం జిల్లా జోనల్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి, బలోపేతం ఇక్కడ ఆల్రెడీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బలోపేతం చేయాలి, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో లేదంటే పాతపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నేటికల్ CFMS కి పెట్టేసి డైరెక్ట్ గా ట్రెజరీకి తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్తాం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా కడప ప్రజలకి అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్నారు.